హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వార్త విన్న తర్వాత పెన్షన్లు ఎందుకు వస్తలేవో మీకైతే ఒక సమాధానం అయితే దొరకనుంది. కాబట్టి మిత్రులారా, ఇటువంటి సమాచారం కోసం మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. ఇక వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే, పెన్షనర్లకు షాకింగ్ న్యూస్, అనర్హులను ఏరివేత. ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఒక ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలలో తెలంగాణ ఆసరా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, వితంతు పెన్షన్లు చాలా ముఖ్యమైనవి. అయితే వీటిలో చాలా మేరకు బోగస్ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్లు పొందుతున్నారని, అదేవిధంగా అక్రమంగా పెన్షన్లను తీసుకుంటున్నారని ప్రాథమిక సమాచారం వచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వీటిని రద్దు చేసే దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. అయితే వీటిలో ముఖ్యంగా మొదటగా సదరం సర్టిఫికేటు వికలాంగులకు సంబంధించి ఉంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ సదరం సర్టిఫికేట్ లేకుండా కూడా అధిక పెన్షన్ కోసం వారు పెన్షన్లు పొందడానికి సదరం సర్టిఫికేట్ అనేది ఎంచుకోవడం జరిగింది. ఈ విధంగానైతే వాళ్ళు పెన్షన్లను పొందడానికి ఆ యొక్క సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్లు అయితే పొందడం జరిగింది. వీటిలో భాగంగానే సదరం సర్టిఫికేటు పెట్టిన వారి అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అనేది రద్దు కావడం జరిగింది. అయితే వీటితో పాటు ఏజ్ తక్కువ కూడా, అంటే ఆధార్ కార్డులో ఒక రకంగా ఏజ్ ఉంటుంది, ఆ యొక్క పెన్షన్ సంబంధించి ఒక ఏజ్ ఉన్నది, వారికి అందరూ కూడా పెన్షన్ అనేది రద్దు చేయడం జరిగింది. చాలా వరకు ఈ యొక్క పెన్షన్ రద్దయిన తర్వాతనే కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని గతంలో మనకు రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. చాలామంది మనకు కామెంట్ రూపంలో తెలియజేసిన విషయం ఏంటంటే, సార్ మరి కొత్త పెన్షన్ అయితే పెంచారు కానీ ఈ యొక్క పెన్షన్లు అయితే మాకు దరి చేరలేదు, మాకైతే అకౌంట్ అయితే పడతలేదు, మరి ఏం ప్రాబ్లం అని చాలామంది అయితే వారి యొక్క ప్రశ్నల వర్షం అయితే కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సమాధానం ఏంటిదంటే ఈ విధంగా. అయితే వీటితో పాటు మనకు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేని కారణంగా కూడా ఈ యొక్క పెన్షన్ అనేది రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎలక్షన్స్ స్టంటుగా రానున్న రోజుల్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో పెన్షన్లు కూడా విడుదల చేస్తామని కూడా ప్రస్తుతానికి అయితే హామీ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ఒక లిస్ట్ అయితే ప్రభుత్వం అయితే త్వరలో విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అర్హులు ఎవరు ఉన్నారు, అర్హులను అయితే వారికైతే పెన్షన్ అయితే పడుతాయి. పెన్షన్ పడని వారు ఎవరైతే ఉన్నారో అనర్హుల లిస్ట్ అనేది విడుదలవుతుంది. ఎందుకంటే అనర్హుల లిస్టు విడుదలైతేనే మరి ఎంతవరకు అయితే పెన్షన్లు వారు ఏం మిస్టేక్ చేసారో తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగానైతే అనర్హుల లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మిత్రులారా, ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. డైలీ మీకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ మీకు అందించబడుతుంది. డైలీ మీకు 2 to 3 hours వర్క్ చేసి చాలా కష్టపడి మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్, యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతున్నది. కాబట్టి ఎవరైతే మళ్ళీ కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకుంటున్నారో, ఎవరైతే ఉన్నారో మీ పెన్షన్లు రద్దు కాకూడదు అనుకుంటే మీరు కంపల్సరీగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అయితే పెట్టి మీరైతే పెన్షన్ అయితే అందుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వీటికి సంబంధించిన కొత్త పెన్షన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అనేది కావాలి, మరి ఎక్కడ అప్లై చేసుకోవాలనేది మీకు మరొక వీడియోలో సవివరంగా మీకైతే అందించబడుతుంది. డైలీ మీకైతే ఏదో ఒక అప్డేట్ అనేది, ఇంపార్టెంట్ అప్డేట్ అనేది, షాకింగ్ అప్డేట్ అనేది, గుడ్ న్యూస్ అప్డేట్ అనేది, మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీకు అందించబడుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో ద్వారా మరొక విషయం తెలియజేస్తున్న ఏంటంటే, మహాలక్ష్మికి సంబంధించి మహిళలకు ఏదైతే 2,500 రూపాయలు ఉన్నదో వాటికి సంబంధించిన ఎంక్వైరీ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. దరఖాస్తులు ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్నారో అదేవిధంగా వాటి అన్నింటి కూడా సెర్ప్ యాప్ ద్వారా ప్రభుత్వం అయితే వివరాలన్నీ నమోదు చేసుకోవడానికి జరుగుతుంది. ఇంటింటికి అయితే అధికారులు అయితే వస్తున్నారని ప్రాథమిక సమాచారం. మీ ఇంటికి అధికారులు వస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలక్షన్స్ ముందైతే ప్రతి మహిళకు 2,500 రూపాయల చొప్పున వారి యొక్క ఖాతాలో పడతాయి. ఇంట్లో ఇద్దరు ఉంటేనేమో 5,000 రూపాయలు, ముగ్గురు ఉంటేనేమో 7,000
రూపాయలు, ఒక నలుగురు ఉంటేనేమో 2,500 చూసుకున్నట్లయితే 10,000 రూపాయలు అనేది పడడం జరుగుతుంది. ఇలా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్ల పుడుతుంది చాలామంది ఎవరైతే బాధపడుతున్నారో వారికి తీపి కబురుగా చెప్పుకోవచ్చు. ఇలా సమాచారం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.